కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడేసరికి ఆయన కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని చెప్పారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలే గొడవలకు కారణమన్నారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు సీతక్క. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కవితే అంగీకరించారన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ ను కవిత వెనుకేసుకు రావడం పెద్ద డ్రామా అని విమర్శించారు. మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 100 కోట్లు సంపాదించారని కవిత ఆరోపించిందని గుర్తు చేశారు సీతక్క. పోచంపల్లి ములుగులో తనను ఓడగొట్టేందుకు 100 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని, భవిష్యత్తులో అందరూ కలిసిపోతారన్నారు మంత్రి సీతక్క. కవితను విమర్శించిన మహిళా నేతలు నష్టపోతారని చెప్పారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో హరీష్ రావు పనిచేస్తున్నారని కవిత మాట్లాడడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గతంలో కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు సీతక్క. కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మచ్చ బయటపడగానే కవితను సస్పెండ్ చేశారని చెప్పారు. 2018లో రేవంత్ రెడ్డిని ఓడగట్టేందుకు కొడంగల్ ఇన్ఛార్జిగా హరీష్ రావు 100 కోట్లు ఖర్చు చేశారన్నారు సీతక్క. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది పెద్ద పాత్ర అన్నారు. ఆయన్ను కాపాడాలనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేయిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎవరూ నమ్మరని చెప్పారు. కాళ్లు మొక్కి కాంగ్రెస్ ను ఖతం చేసే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ నేతలను చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు సీతక్క. ఇక పార్టీ కన్నా సొంత కుటుంబమే కేసీఆర్ కు ముఖ్యమన్నారు సీతక్క. అందుకే ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగదన్నులన కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు. దోచుకున్న సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను సస్పెండ్ చేశారన్నారు మంత్రి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరదలు ఉప్పొంగుతున్నాయి. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. పుష్కర ఘాట్ మెట్లను పైనుంచి వరద ప్రవహిస్తోంది. ఎగువనకు వస్తున్న భారీ వర్షాలకు నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. తాటిపల్లి దగ్గర వార్దా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యాక్ వాటర్ రావడంతో పంట పొలాలు మునిగిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి ప్రస్తుతం కాస్త శాంతించింది. వరదతో చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ శాంతిస్తోంది. క్రమక్రమంగా వరద తగ్గుతోంది. 4 రోజుల పాటు ప్రళయం లాంటి వరద ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో గోదావరి పుష్కర ఘాట్లు బయటపడ్డాయి. గంగామాత విగ్రహం వద్ద వరద నీరు తగ్గింది. నిన్నటి వరద ఉధృతితో ఒక్క పడవ కనిపించలేదు. వరద నీరు దిగడంతో అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి. గోదావరి తీరం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి ఉన్న మార్గం గోదావరిలో మునిగిపోయింది. వరదల వల్ల అక్కడికి తెప్పలపై ప్రయాణం చేశారు. ఇప్పుడు వరద తగ్గడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు కనిపిస్తోంది. ఆలయ సమీపంలో వరద నీరు తగ్గుతుండడంతో యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లాడ్జులు మునిగిపోయాయి. కొన్ని లాడ్జులు మొదటి అంతస్తు వరకు నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు వరద తగ్గడంతో కార్లు బయటపడుతున్నాయి. గోదావరి భారీ వరద పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలను ముంచింది. బాసర, లోకేశ్వరం మండలాల్లో వేలాది పంటలు మునిగాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరింది. ఆ వరద నీటిని ప్రాజెక్టు నుండి 5 లక్షల క్యూసెక్లకు పైగా దిగువకు వదిలారు. రికార్డు స్థాయిలో వరద నీరు వదలడంతో నిర్మల్ జిల్లాలోని సోన్, మామడ, లక్ష్మణాచాంద, ఖానాపూర్, దస్తూరాబాద్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.
ప్రధానంగా పత్తి, సోయా, పసుపు, మొక్కజొన్న, వరి, కంది పంటలు నీటిలో మునిగిపోయాయి. పంటలు నీటిలో మునిగిపోయి రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందంటున్నారు. భారీ వర్షాలు తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 12,904 ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరద నీటి కోతలతో పంట పొలాల్లోనూ కందకాలు ఏర్పడ్డాయి. మాకు మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సహాయం చేయండి సార్. మేము మాత్రం బలరు వచ్చేంత వరకు మా పంటలు పోయినాయి సార్. మా పంటలతోటి అల్లరలేదు సార్. మాకు మాత్రము బలరు వచ్చేటట్లు ఏదైనా సాయం చేయండి సార్. ప్లీజ్ సార్, చేతులెత్తి మొక్కుతున్నాం. మరొక వైపు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడడంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. వాగులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రవాహంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. 4 రోజుల వ్యవధిలోనే వానలు పడుతుండటంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతోంది. ఓవైపు గోదావరి, మరోవైపు వాగులతో పేరూరు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిపివేశారు. వెంకటాపురంలోని పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. మంగపేట మండలం రామనక్కపేట ఎస్సీ కాలనీ ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. కొత్తగూడ మండలంలో వానలు పడుతున్నాయి. కొత్తపల్లికి వెళ్లే మార్గంలో కొత్తగూడ సమీపంలో రాళ్లతోటు వాగు ప్రవాహం రోడ్డుపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా వాగు దాటకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. గూడూరు మండల కేంద్రంలో పాకాల వాగుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గూడూరు, కేసముద్రం మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బయ్యారం మండలంలో మసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లిగూడెం బ్రిడ్జ్ పైకి వాగునీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపురం గ్రామంలో వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. గార్ల మండలంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల, మద్దివంచ, రాంపురంతో పాటు 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గూడూరు మండలంలో పాకాల వాగు ప్రవాహం పెరగడంతో గూడూరు, నెక్కొండ, కేసముద్రం మండలాల మధ్య వాహనాలు వెళ్లకుండా రోడ్డు క్లోజ్ చేశారు. జలపాతాల దగ్గర నీటి ప్రవాహం ఉధృతంగా మారింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం పర్యాటకులను అనుమతిస్తున్న కొన్ని ప్రాంతాల్లో వెళ్లకుండా ఆంక్షలను విధించారు ఫారెస్ట్ అధికారులు. ఇక గూడూరు మండలం సీతానగరం సమీపంలోని భీమునిపాదం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో పర్యాటకులకు అనుమతి లేదని ఫారెస్ట్, పోలీస్ శాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మండపాల్లో రకరకాల గణనాథులను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు భక్తులు. పలు ఆకారాల గణపతి విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ప్రత్యేకమైన గణపతిని ప్రతిష్ఠించారు. బర్మా కర్రతో మైసూర్లో విగ్రహం డిజైన్ చేయించారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ రోజ్వుడ్ గణపతిని ఆసక్తిగా తిలకిస్తున్నారు భక్తులు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన హిందూ సేవా సమితి అసోసియేషన్ ప్రతిసారి తమ గ్రామంలో ప్రత్యేకంగా ఉండేలా వినాయక చవితిని చేస్తారు. ఈసారి కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించాలని భావించారు. పాలస్, డొంకేశ్వర్ గ్రామాల్లో ఉన్నట్లుగా కర్ర వినాయకుడిలా తయారు చేయించాలనుకున్నారు. అక్కడికి వెళ్లి ఎలా తయారు చేయించారో వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలు చేసే కళాకారులే వాటిని చేశారని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసొచ్చారు. అయినా సంతృప్తి కాలేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో రోజ్వుడ్ గణపతిని చేయించారు. రోజ్వుడ్ గణపతిని తయారు చేయడానికి సుమారు 8 నెలల సమయం పడుతుంది. దీని ఖరీదు 9 లక్షలుంటుంది. అయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో విగ్రహం 6 లక్షలకే వచ్చింది. రోజ్వుడ్ గణపతిని తెచ్చి బ్రాహ్మణుల సూచనలతో విగ్రహానికి వల్లభ గణపతి అని నామకరణం చేసి పూజిస్తున్నారు.
ఉత్సవాల తర్వాత దీన్ని డబ్బాలో పెట్టి రామాలయంలో ప్రత్యేకంగా ఉన్న ఓ గదిలో పెడతారు. అయితే నిమజ్జనం అలాగే నిత్య పూజ కోసం పక్కనే ఒక మట్టి వినాయకుడిని పెట్టి పూజలు చేస్తున్నారు. తెలంగాణలో మొదటి రోజ్వుడ్ గణపతి మాత్రమే కాదు, మొదటి వల్లభ గణపతి కూడా ఇదే. సంవత్సరమైన వినాయకుని పెడదాం అన్న ఆలోచన వచ్చింది. వినాయకం పెట్టడం కాదు, ఎక్కడ లేని ఒక ఆలోచన రావాలన్న ఆలోచనలో మాలో ఎవరికి కలిగిందో ఆ దేవుడి సంకల్పం. కట్టెతో తెచ్చిన గణపతి తెద్దాం, మామూలు వినాయకుడు వద్దు. ఆ ఉద్దేశంలో ఆ సంకల్పం ఈ వినాయకుడు రావడం ఇక్కడికి. వాళ్ళ అతని పరిచయాల వల్ల కావచ్చు, వెంటనే మైసూర్లో వాళ్ళకి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేయడం, అక్కడ విగ్రహం రెడీ ఉందని చెప్పి ఆయన ఫోటో పంపడం, ఆ విగ్రహాన్ని మేము చూడడం, వితిన్ 5 సెకండ్స్లో ఈ మూర్తి మా గ్రామానికి అంకితం అయిపోయాడు. అయితే ఈ విగ్రహం ఆకారం వల్లభ గణపతి అని మా పూజారి చెప్పేంతవరకు కూడా మాకు తెలియదు. నిజానికి ఈరోజు మాకు ఈ విగ్రహం మా గ్రామానికి వచ్చిందంటే 100% మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వచ్చింది. మా అదృష్టం అంటే మా అంకాపూర్ వాళ్ళ అదృష్టం అనుకోవాలి. రాజమండ్రిలోని సామవేద షణ్ముఖ శాస్త్రి ప్రతిష్ఠించిన వల్లభ గణపతి మొదటిది అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ వల్లభ గణపతి రెండవది. ఆ వల్లభ గణపతి రెండవదని గొప్పగా చెప్పుకోవడం మా అంకాపూర్ వాస్తవ్యుల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంకాపూర్లో ఏర్పాటు చేసిన రోజ్వుడ్ వల్లభ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గరిక పూజ, కోలాటాలు, కుంకుమార్చనలు, నిత్య అన్నదానాలు చేస్తున్నారు. తాము ఇలాంటి గణపతిని గతంలో చూడలేదని తమకు చాలా ఆనందంగా ఉందంటున్నారు మహిళా భక్తులు. నిత్యం భజనలు, గణపతి పూజలతో ఉదయం సాయంకాలం భక్తులు తరిస్తున్నారు. ఇక్కడ లేనటువంటి వల్లభ గణపతి మా ఊర్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రోజు ప్రొద్దున సాయంత్రం యజ్ఞాలు, హోమాలు, కోలాటాలు అన్నీ బాగా చేసుకుంటున్నాం. మా ఆడవాళ్ళం అయితే చాలా ఆనందంగా ఉంది. ప్రతి గల్లీలో పెట్టుకునే వాళ్ళం, కానీ సరే ఎక్కడా లేకుండా ఊళ్ళో ఒక్కో గణపతి పెట్టుకొని చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి. కుంకుమ పూజలు ఒకరోజు, విద్యా గణపతి కోసమని, విద్యా పిల్లల కోసమని ఒకరోజు, వెరైటీ రోజుకొక రకంగా ఈరోజు మేము దీపాలంకరణ చేసుకుంటున్నాము. రేపు అంటే ప్రతిరోజు ఒక వెరైటీగా ఉండడానికి అని వల్లభ గణపతి అని అంటే ఇప్పుడు మేము కూడా ఎప్పుడే చూడలేదు, ఫస్ట్ టైము. అది అంకాపూర్లో రావడం మాకు చాలా దుర్లభం. ఎందుకంటే ఎక్కడో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా వల్లభ గణపతి రావడం మాకు శ్రేష్టం అనిపిస్తుంది. ఇంతకుముందు ఆంధ్రాలో ఉందంట, కాకపోతే అక్కడ దాకా మేము వెళ్ళలేం కాబట్టి గణపతి మా కోసం మా ఊరికి వచ్చారని మేము అనుకుంటున్నాం. అన్నింట్లో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది అంకాపూర్. ఇప్పుడు కర్ర గణపతి, అందులోనూ రొటీన్గా టేకుతో చేసిన గణపతి కాకుండా 6 అడుగుల రోజ్వుడ్ గణపతిని తయారు చేయించి మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు అంకాపూర్ వాసులు. గణేష్ నవరాత్రులు వస్తే చాలు వీధికో మండపం, సంఘానికో మండపం ఏర్పాటు చేసుకోవడం, పోటీ పడి మరీ భారీ సెట్టింగులు, భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో భక్తజనం కూడా విడిపోతున్నారు. అయితే ఒకప్పుడు గ్రామాల్లో ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఊరంతా కలిసి వేడుకలు జరిపేవారు. మళ్ళీ ఆ ట్రెండ్ను తీసుకొచ్చారు నిజామాబాద్ జిల్లాలోని తిరుమన్పల్లి గ్రామస్తులు. ఆ కథేంటో చూద్దాం రండి. గణేష్ నవరాత్రులు అంటే గత కొద్ది సంవత్సరాలుగా వీధికి వాడవాడకు ఒక గణేషుని ప్రతిష్ఠించి పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలు, పెద్ద పెద్ద మండపాలతో అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇట్లా పదుల సంఖ్యలో మండపాలను ఏర్పాటు చేయడం మూలంగా ఐక్యత దెబ్బతింటుందనేటువంటి ఒక ఆలోచనతో నిజామాబాద్ జిల్లాలోని ఒక గ్రామస్తులు గ్రామమంతా ఐక్యంగా ఉండాలి, దాంతోపాటు 10 రోజుల పాటు గ్రామమంతా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరగాలంటూ ఆలోచన చేశారు. నిజామాబాద్ జిల్లాలోని తిరుమన్పల్లి గ్రామస్తులు ప్రస్తుతం గ్రామంలో ఊరంతా కలిపి ఒకే ఒక వినాయకుని ప్రతిష్ఠించి ఉదయం సాయంకాలం వేళలో ప్రత్యేక పూజలు చేస్తూ తరిస్తున్నారు. అసలు తిరుమన్పల్లి వాసులు గ్రామమంతా కలిసి ఒకే వినాయకుని ఎందుకు కూర్చోబెట్టినరు, వీరికి ఎందుకు ఆలోచన వచ్చింది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మండలం తిరుమలపల్లి గ్రామంలో గత సంవత్సరం వరకు 15 గణేష్ మండపాలు ఏర్పాటయ్యేవి. కులాల వారీగా, సంఘాల వారీగా ఈ మండపాలు పెట్టేవారు. అయితే ఊరంతా ఒక్క తాటిపై ఉండాలని భావించారు ఆ గ్రామ పెద్దలు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ ఊర్లో ఒకే గణపతిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మట్టి గణపతిని తెచ్చి గ్రామం మధ్యలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు తిరుమన్పల్లి గ్రామస్తులు. ఇలా ఊరంతా ఒకే చోట కలిసి గణనాథుణ్ణి పూజించటం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు. కలిసిమెలిసి ఉండాలని ఊరందరూ
యూత్ సభ్యులు కానీ వీడీసీ సభ్యులు కానీ మరి చిన్న పెద్ద అందరు కలిసి గ్రామంలో ఒక్క దగ్గర కూర్చుండి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రోజు ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ మరి చిన్న పెద్ద అంతా సంతోషంగా సాయంత్రం అయితే కోలాటాలు అన్నీ మరి చాలా జరుగుతున్నాయి. ఇక అందరము ఒక తాటిపై నడిచేటటువంటి ఒక ఉద్దేశం కలిగి ఇటువంటి దాన్ని నిరూపించుకున్నాం. ఇక్కడ అందరం కలిసి ఏకతాటిగా ఇక్కడికి వచ్చి కూర్చుండి మాట్లాడి యూత్ సభ్యులు నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్లస్ విలేజ్ కమిటీ నిర్ణయం తీసుకొని మేము ఒకటే మట్టి గణపతి పెట్టాలని కోరుకుంటాం. ఇప్పటి పెడితే బాగుంటుంది. ఇలా అయితే అమ్మవారిది జరిగిందో అలానే గణపతి చేసుకుందాము, సంబరంగా ఉంటుందని చెప్పి ఆలోచించుకొని పెద్ద మనిషి నిర్ణయించారు. 15 ఏళ్ల క్రితం ఇలా తమ గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించేవారమని గ్రామస్తులు తెలిపారు. కానీ రాను రాను పద్ధతి మారిందని, గల్లీకో గణపతిని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు మహిళలు. తిరిగి ఇలా ఊరంతా కలిసి ఒకే చోట వినాయకుడిని పెట్టి పూజించటం ఆనందంగా ఉందంటున్నారు గ్రామ మహిళలు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం వినాయక మండపం దగ్గర ఊరంతా కలిసి పూజలు చేస్తున్నామని, కుంకుమార్చన, భజన, కోలాటాలతో సందడిగా ఊరంతా మారిందంటున్నారు మహిళలు. ఇలా ఊర్లో ఒకే గణపతి ఉండటంతో గొడవలు, మనస్పర్ధలకు అవకాశం లేదంటున్నారు గ్రామ యూత్ సభ్యులు. నాకు తెలిసి నుంచి ఇదే ఫస్ట్ టైం ఒకటే గణపతి. అంతకు ముందు ఇక మస్తు కూర్చుని పెట్టింది, కానీ నాకు తెలిసి నుంచి ఇప్పుడు ఇది ఒకటే గణపతి. తెలిసి నుంచి మొత్తం గణపతి కూర్చుని పెట్టింది. మంచిగా అనిపిస్తుంది. డొల్లు లేవు, ఏం లేవు, మంచిగా ఉన్నది. సంతోషం, భగవంతుడు సంతోషం. ఒక దగ్గర అందరు కుచ్చుకలన్నీ ఒక దగ్గర, దేవుడంతా ఒకటే దగ్గర, అంత గమ్మత్తుగా ఉన్నది. ఒకటే గణపతి కూకుండా పెట్టుకుంటున్నాము. గల్లికి ఒక్క గణపతి ఉంటుండే, ఎందుకంటే సిస్టమ్ పట్టినాము, మట్టి గణపతి తీసుకొచ్చినాము. పొద్దు మీకు వస్తున్నాము, భయన చేస్తున్నాము, కోళ్ళు వేస్తున్నారు, గొబ్బేలు వేస్తున్నాము. బాగా చెప్పరాని సంతోషం ఉన్నది. అందరిని ఒక మీటింగ్ పెట్టి ఒకే గణపతి పెడదాం, మనము ఒక గణపతి పెట్టి మంచి కార్యక్రమాలు చేసి మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కి ఆదర్శంగా ఉందామనే ఉద్దేశంతో ఈ గణపతి పెట్టడం జరిగింది. సంఘాల వారీగా విడిపోయి పోటీ పడుతున్న ఈ రోజుల్లో మళ్లీ పాతకాలం నాటి ఆచారాన్ని తెచ్చి ఊరంతా కలిసి ఒకే గణపతిని పూజిస్తున్న తిరుమన్పల్లి గ్రామస్తులు మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల సమస్య, ఆధునిక పరికరాలు కొనలేని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంఘాలకు సబ్సిడీపై డ్రోన్లు అందించి అద్దె ప్రాతిపదికన అన్నదాతలకు అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మండలానికో మహిళా సంఘాన్ని ఎంపిక చేసి డ్రోన్లు అందించాలని నిర్ణయించారు. మొదటి దశలో ఒక్కో మండలానికి ఒక్కో డ్రోన్ను ఇవ్వనున్నారు. దీనివల్ల రైతులు కూలీల కోసం వెతికే తిప్పలు తప్పనున్నాయి. డ్రోన్ టెక్నాలజీని మహిళా సంఘాలకు అందించడం ద్వారా రైతులు, మహిళలు ఇద్దరికీ లాభం కలగనుందని భావించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద దేశవ్యాప్తంగా 15,000 మహిళా సంఘాలకు డ్రోన్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో డ్రోన్ ఖర్చు దాదాపు 10 లక్షలు. అందులో 80% అంటే 8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. మిగతా 20% బ్యాంక్ రుణంగా లభిస్తుంది. రుణంపై వడ్డీ రేటు కూడా కేవలం 3% మాత్రమే. దీంతో చిన్న, సన్నకారు రైతులు కూడా తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక లాభం పొందే అవకాశం ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ ఈ పథకంపై ప్రభుత్వం ప్రచారం కల్పిస్తోంది. ఈ డ్రోన్లను ఆపరేట్ చేసే విధానాలపై కూడా లబ్ధిదారులైన మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. మా స్వయం కృషి సంఘం శాంబాయ్ వివో ప్రభుత్వం అందించే డ్రోన్ చాలా బాగుంది పథకం. దీనివల్ల చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుంది. మేము తీసుకోవాలనుకుంటున్నాం. సబ్సిడీ పెద్ద మొత్తంలో బాగుంది కాబట్టి ఇది మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఈ డ్రోన్ మేము రైతులకి రెంట్కి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మాకు ఉపాధి కలుగుతుంది. మన ప్రభుత్వం డ్రోన్ దీదీ అనే ఒక పథకాన్ని మనకి ఇచ్చింది. ఆ పథకంలో భాగంగా 10 లక్షల లోన్ ఉంటుంది. అందులో సభ్యురాలు 2 లక్షలు మాత్రమే కట్టుకోవడం, 8 లక్షలు సబ్సిడీ కింద వస్తుంది బ్యాంకు నుండి. ఈ యొక్క ఉద్దేశం మాకు చాలా బాగా నచ్చింది. డ్రోన్లను త్వరలో ఇవ్వడమే కాకుండా వాటి వినియోగంపై మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. 15 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో మహిళలకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. పురుగు మందులు, ఎరువులు ఎంత పరిమాణంలో, ఎంత ఎత్తులో పిచికారీ చేయాలో నేర్పిస్తారు. అలాగే కలుపు ఎక్కడ ఉందో, పొలంలో నీరు ఎక్కడ లేదో డ్రోన్ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. మరమ్మతులు, ఫిట్టింగ్ పనుల కోసం ప్రత్యేకంగా సహాయకులకు కూడా శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న తర్వాత మహిళలే స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసేలా శిక్షణకు రూపకల్పన చేశారు. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు ₹1,00,000 వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక డ్రోన్ ఒక్కో ఎకరా పంటకు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తి చేస్తుంది.
అద్దె ధర కూడా రైతులకు అందుబాటులో ఉండేలా ఎకరాకు 300 నుంచి 400 రూపాయలు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్జి పథకం ద్వారా మనకి ప్రభుత్వం నుండి డ్రోన్ పథకాన్ని 10 లక్షలకి 8 లక్షల సబ్సిడీ వస్తుంది. అయితే ఇది మన ప్రజలకు అందరికీ మహిళా సంఘాలకు ముఖ్యంగా ఉపాధి కల్పిస్తుందని ఆశిస్తున్నాము. డ్రోన్ల లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలకే అప్పగించారు. ముందుగా దరఖాస్తు చేసుకునే సంఘాలకు ప్రాధాన్యం ఇస్తారు. బ్యాంకులు సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా శక్తి పథకం కింద ప్రతి మండలానికి ఓ డ్రోన్ ఇవ్వాలని నిర్ణయించింది. డ్రోన్లను సరిగా వినియోగిస్తే ఒక సంఘం నెలకు 1,00,000 వరకు సంపాదించడంతో పాటు రైతులకు సాగు ఖర్చు తగ్గుతుంది. అందుకే మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయల లోన్ అందుతుంది. ఆ 2 లక్షల రూపాయల లోన్ కూడా 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. ఈ డ్రోన్ వాడుకుంటూ చుట్టుపక్కల విలేజ్ లో వ్యవసాయంలో ఈ డ్రోన్ వాడుకుంటూ వ్యవసాయాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది. ఎవరైతే మహిళా గ్రూపులు ఇంట్రెస్ట్ ఉన్నాయో ఒక్కొక్క మహిళా గ్రూప్ కి ఒక డ్రోన్ అనేది అందిస్తాము. సో మొదటగా మనము జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఒక 100 డ్రోన్ కి మనము ప్లాన్ చేస్తున్నాము. డ్రోన్ ఎవరికైనా అవసరం ఉంటే లీడ్ బ్యాంక్ ఆఫీస్ కి కాంటాక్ట్ చేయండి, లేదా తమ బ్యాంక్ యొక్క తమ నియరెస్ట్ బ్రాంచెస్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మహిళలకు ఇలాంటి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, తమ కాళ్ల మీద నిలబడగలుగుతామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం, మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందించడం, రైతు భరోసా కల్పించడం ఈ నమో డ్రోన్ దీదీ పథకం లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పథకం సమర్థవంతంగా అమలయ్యే బాధ్యతను అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంటే నేను ఏమంటున్నానంటే అదే విధంగా శత్రువు పనిచేస్తూ ఉంటే వాళ్లకు బలం చేకూర్చేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏం చేసినా అది చాలా చాలా బాధనే కాదు, ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అంటే 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమం ఏదైతే ఆనాడు వామపక్షాలు కానీ ఇతరులు కానీ చేసినారో, ఆ విద్యుత్ ఉద్యమం తర్వాత వారు లేఖ రాసి రాష్ట్రంలో ఒక పెను సంచలనానికి నాంది పలికినారో, అప్పటి నుంచి అంతకు మునుపటి నుంచే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశంతో తెలంగాణ అంశం తెర మీదకి వస్తుంది, ఇది ప్రజల్ని ఆలోచింపజేస్తుందని అక్కడి నుంచి మొదలు పెడితే మా ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేముండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి హింసాత్మక ఉద్యమాలైనటువంటి ఖలిస్తాన్ కావచ్చు, శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ కావచ్చు, అస్సాంలో జరిగినటువంటి అస్సాం గణపరిషత్ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, శరత్ జోషి గారి రైతుల ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలను, ఆ ఉద్యమ తీరుతెన్నుల్ని, అందులో ప్రజల పాత్రని, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 డజన్ మందిలో నేను ఒకడిని. 1/2 డజన్ లేదా డజన్ అనుకుందాం. ఇగో అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు, ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి, వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించాలా, ఆనాటి పరిస్థితులు నేను ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అనేదా భావించదు ఎవరు. ఓ సిద్ధయ్యలాగా, వీరబ్రహ్మం గారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది.
తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన మనకు ఉండేటువంటి లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఒకసారి కాదు రెండుసార్లు కాళేశ్వరం అనుమతుల కోసం, మహారాష్ట్రను ఒప్పించడం కోసం, మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి 25 సార్లు పోయింది ఒక్క మహారాష్ట్రకే. వాళ్ళతో ఎంత నేర్పరితనంతో పనులు తీసుకొని ఈ సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక ప్రయత్నాలు చేశారు. అది ఇరిగేషన్ శాఖ ఇచ్చినా, ఆర్థిక శాఖ ఇచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు. అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్లో కూర్చుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయినారు మాట్లాడుకున్నారని మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు తిహార్ జైలుకు పోయిండు. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కు మేము కూడా వస్తామంటే వద్దన్నా మేము వెళ్తున్నాము, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం. పాపం ఆమె కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పకుండా నిలవాలి, మా బాధ్యత. మరి వాళ్ళ ఆయనను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, అబద్ధపు హామీలను శాసనసభలో కానీ బయట కానీ ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. మరి ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు. సంతోష్ అన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుండ్రు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనే ఏమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా? ఎక్కడో మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో
సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం. ఒక మాట బ్రదర్, సరే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, ఏ నాయకుడికైనా ఏ పార్టీ అధినేతకైనా కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, అది కుటుంబం వరకు ఓకే. కానీ ఒక్కటి మనం గమనించాల్సింది, కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కుటుంబ అధినేతను చూసినప్పుడు కుటుంబ అధినేతగానే ఎక్కువ చూస్తారు. రాజకీయంగా చూసినప్పుడు కుటుంబానికి అవతల ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేంత లోతైన పరిశీలన కుటుంబ సభ్యులకు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను గర్వంగా చెప్తాను, నేను కేసీఆర్ను 99% అర్థం చేసుకుంటా, అంచనా వేసుకుంటా, ఏ క్షణాన కేసీఆర్ ఆలోచన ధోరణి ఎట్లుంటుంది అనేది. ఈ 99% దగ్గరగా కుటుంబ సభ్యులు ఉన్నారని నేనైతే అనుకోను. అనేది అది. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకు ఉండే చతురత, ఆయనకు ఉండేటువంటి వ్యూహము, ఆయనకు ఉండేటువంటి ముందు చూపు, ఆయనకు ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలతనం ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ ఒచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. సరే నేనేమంటున్నానంటే షీ ఈజ్ లైక్ మై ఓన్ డాటర్. నా డాటర్ కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది. మా అధినేత కూతురు, మాకు కూడా సొంత కూతురు లాంటిది. మాకు అదే వాత్సల్యం ఉంటుంది. ఇప్పుడు రామన్న మంచోడు అనే మాట సంతోషం, హరీష్ అన్న చాలా మంచోడు అనేటువంటి మాట 10 సార్లు అన్నది కదా, మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోండి మీరు. సరే, మనసు కష్టం కలిగినప్పుడు ఏదైనా అవతలి వాళ్ళను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లేకుంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పుడు కొంత భావావేశంతోన ఎమోషనల్గా ఏదైనా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు. సరే, వాళ్ళు ఏమన్నా మళ్ళీ పునరాలోచించుకుంటారేమో చూద్దాం. అంటే నేను ఏమంటున్నానంటే, అందుకే ఇంతకుముందు చెప్పాను, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పైన ఒక కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆడబిడ్డను అందరం బాధపడ్డాం, కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అన్నలాంటి హరీష్, సొంత అన్న అయినటువంటి కేటీఆర్, ఆమె బయటకు వచ్చే వరకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయవాదులు సంప్రదించి చట్టపరంగా చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళని చేసినారు. పట్టించుకోలేదనేటువంటి మాట సరైంది కాదు. 1. 2, సరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఏదైనా మాట్లాడి ఉన్నా, ఎవరైనా ఏదైనా ప్రచారం చేసి ఉన్నా, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పేవాళ్ళకి చెప్పి తిరిగి చెప్పింటారు కదా, చెప్పకుండా ఉంటారు కదా. ఇక అది కేసీఆర్ గారు పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం మీద నేనేం మాట్లాడాను. నేను మాట్లాడిందల్లా కూడా ప్రధానంగా 1, ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు ప్రతిగా ఏం చెప్పాలనో, ప్రజలకు ఏమి వివరించాలనో అదో ప్రయత్నం చేసిన. 2, నేను ఎరిగిన, టీఆర్ఎస్ శ్రేణులు ఎరిగిన, పార్టీ ఎరిగిన హరీష్ రావు గురించి తూలనాడి మాట్లాడడం, ఆరోపణలు చేయడం, అది బాధ కలిగించేటువంటిది. అట్లా చేసి ఉండాల్సింది కాదు. ఆమె కూలుగా ఆలోచించుకుంటే ఆమెకు అర్థమవుతుంది. చేసి ఉండాల్సింది కాదు ఎట్టి పరిస్థితులలో. కేసీఆర్ను కాదని ఆ పార్టీలో ఇంకెవరో ఇంకేదో పాత్ర పోషించడానికి ఆస్కారమే లేదు. నేను ఖరాఖండిగా చెప్తున్నా. కేసీఆరే అధినాయకుడు, కేసీఆర్ మాటనే శిలాశాసనం మా అందరికీ. మేమందరం తెలంగాణ సైనికులం, కేసీఆర్ అనుయాయులం. అది కేటీఆర్ కానీ, హరీష్ కానీ, నాలాంటి వాళ్ళం కానీ ఎవరైనా సరే, ఎవరికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి ఎవరెవరో ఏవో కళలు కానీ ఏవో ఊహించుకొని
ఏవో గీతలు గీసుకొని మేమిటు మీరటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా పరిణతి చెందని అంశాన్ని తెలియజేస్తుంది. లేకుంటే వాళ్ళకు సమాజం పట్ల ఈ విస్తృతమైన తెలంగాణ భావి కర్తవ్యాల పట్ల ఆ అకుటిత భావం ఆ దీక్ష లేదనిపిస్తుంది ఎవరైనా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల గాండ్రింపులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పులులు రోడ్లకు అడ్డంగా తిరుగుతున్నాయి, పశువులపై పంజా విసురుతున్నాయి. పులుల సంచారం ఆదివాసీ బిడ్డల గుండెల్లో దడ పుట్టిస్తోంది. 3 పులులు దండకార్యాన్ని సామ్రాజ్యంగా మార్చుకున్నాయి. గాండ్రించే పులులు వేటగాళ్ల గండం బారిన పడకుండా అటవీ అధికారులు కాపు కాస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారంపై స్పెషల్ స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పులుల గర్జనలతో దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలోని అభయారణ్యం నుంచి వచ్చిన 3 పులులు ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకుంటున్నాయి. 4 ఏళ్ల వయసున్న ఆడపులి ఇటిక్యాల్ పహడ్ చీలపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. అప్పుడప్పుడు ఈ పులి మహారాష్ట్ర వెళ్లి తిరిగి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డుపై ప్రయాణికులకు ఎదురుపడి దడ పుట్టిస్తోంది. మరోవైపు పశువులపై పంజా విసురుతోంది, ప్రాణాలు తీస్తోంది. తిర్యాని అడవులను దండకారణ్యంగా పిలుస్తారు. ఈ అడవుల్లో మరొక ఆడపులి సంచరిస్తోంది. ఇది తిర్యాని, రెబ్బన, కెరిమేరి, బెలంపల్లి అటవీ ప్రాంతాల్లో తిరుగుతోంది. అటవీ అధికారులకు ముప్పు తిప్పలు పెడుతోంది. ఇటీవల తిర్యాని మండలం దబోలి అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో పశువులను మేతకు తీసుకెళ్లేందుకు కాపర్లు జంకుతున్నారు. మరొక పులి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ దేవాపూర్ రేంజ్ లో సంచరిస్తోంది. దీంతో పాటు మరొక పులి పెంచుకల్పేటలో సంచరిస్తోంది. ఇది తడోబా కాగజ్ నగర్ కారిడార్ లోకి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు అటవీ అధికారులు. పులుల సంతానోత్పత్తి టైం కావడంతో మగపులి కోసం ఆడపులులు సంచరిస్తాయని చెబుతున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా సంచరిస్తున్న 3 పులులు ఆడవేనని తెలిపారు. దీంతో వేటగాళ్ల బారిన పడకుండా పులులను రక్షిస్తున్నారు అధికారులు. పులుల సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇక్కడ కాగజ్ నగర్ డివిజన్లో పులి తిరుగుతుంది. పులి ఇది ఫారెస్ట్ వెరీ పులి కోసం మంచిగా ఉంది. ఇక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ బాగా ఉంది. ఇది పులి క్యాటల్ కిల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి అటాక్ కూడా చేశారు. సో వీఆర్ మానిటరింగ్ ఇట్ త్రూ ది కెమెరా ట్రాప్స్ ఆర్ animal trackers are monitoring it daily. They are going on foot patrolling daily. They are doing 5 kilometer foot patrolling for to avoid such things. Encroachment retrieval process is going on. జిల్లాలో పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పులులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. That's all for now.